నమస్తే అరవింద మ్యామ్. నమస్తే అండి. సో చాలామంది పిల్లలు మనం అమ్మవారు పోస్తుందని వింటూ ఉంటాం, చెప్తూ ఉంటుంటారు కూడా. అంటే చిన్న చిన్న దద్దుర్లు రావడం, సడన్గా అవి చీము పుక్కుల్లా అయిపోతూ ఉంటుంటాయి. చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఇవి దేనివల్ల వస్తూ ఉంటుంది, దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, ఏ విధంగా మనం దీన్ని చూడాలి అంటారు? సో ఈ అమ్మవారు అనేది ఆటలమ్మ అని దానికి చాలా రకాల పేర్లు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ సీజన్లో అంటే స్ప్రింగ్ సీజన్, వసంతకాలంలో కామన్గా చూసేది చికెన్ పాక్స్ అనమాట. సో చికెన్ పాక్స్ అనేది ఇన్ఫెక్టెడ్ సెక్రిషన్స్, అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ వాళ్ళు దగ్గినా కానీ తుమ్మినా కానీ వాళ్ళ కఫ్ నుండి వెలువడే తుంపర్లు వేరే వాళ్ళకి అది గాలిలో కొంచెం సేపు ఉంటాయి. అదే ప్లేస్లో ఎవరైనా నడిచినప్పుడు ఇన్ఫెక్టెడ్ గాలిని పీల్చుకోవడం వల్ల స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్లీ వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయ్యే సీజన్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే. సో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళల్లో అయితే మైల్డ్గా ఇన్ఫెక్షన్ రావచ్చు. వ్యాక్సిన్ అయితే వేయించుకొని వాళ్ళు ఉంటారో చిన్నపిల్లలు అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కొంతమంది ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు కొన్ని కండిషన్స్కి, వాళ్ళల్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చాలా సివియర్గా. సో ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా మనం హ్యాండ్ హైజీన్ పాటించుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, అండ్ పిల్లలకి ఈ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఉంచుకోవడం అనేది మనం చేసుకోవాలి. సో ఇది వైరస్ అనేది ఒక్కసారి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత లివర్లో, కాలేయంలో అది వృద్ధి చెంది తర్వాత బ్లడ్లోకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ ర్యాషెస్ రావడానికన్నా ముందు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఎప్పుడైతే ఆ వైరస్ అనేది మన బాడీలోకి వెళ్తుందో అక్కడి నుంచి ఒక 10 to 21 days సో ఆ వ్యక్తి ఆ వ్యాధిని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవ్వవు. సో ఇంక్యుబేషన్ పీరియడ్. ఆ తర్వాత వాళ్ళకి ఈ పొక్కులు ఏవైతే ఫస్ట్ మెయిన్గా బాడీ మీద వస్తాయండి, ఫేస్ మీద అండ్ ట్రంక్ మీద. సో చెస్ట్ మీద, బ్యాక్ మీద నీటి బుడగల్లాగా వచ్చి కింద రెడ్గా అనేది ఉంటుంది. సో దాన్ని పర్ల్ ఆన్ ద రోస్ అపియరెన్స్ అంటాము. సో మెయిన్గా ఇది డాక్టర్స్ క్లినికల్గా వాళ్ళు చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు రకరకాల ర్యాషెస్ ఉంటాయి. సో వైరస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, ఫీవర్స్ అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి. అందులో చికెన్ పాక్స్ ఏది అనేది మెయిన్గా క్లినికల్ డయాగ్నోసిస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ సీజన్లో పిల్లలకి బాడీ మీద ర్యాషెస్ వచ్చాయి అంటే ఫోన్లోనో వాట్సాప్లోనో అలా అడ్వైస్ అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి చూపించుకుంటే ఎర్లీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా వచ్చి ఇంకా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా సివియర్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, పర్టికులర్లీ చిన్నపిల్లలు. అండ్ వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళల్లో ప్రెగ్నెన్సీలో కూడా ఇది వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. ఒకవేళ లేడీస్కి అంటున్నారా? ప్రెగ్నెంట్ లేడీస్కి సేమ్ మెకానిజం, మళ్ళీ గాలి ద్వారానో ఆర్ ఇన్ఫెక్టెడ్ సెక్రిషన్స్, ఆ బ్లిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయడమో, ఆ పర్సన్ పడుకొని లేచిన ఏదైతే ఇన్ఫెక్టెడ్ వాళ్ళ క్లాత్స్ కానీ వాటితో క్లోజ్ కాంటాక్ట్లో ఉండడంతో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది ప్రెగ్నెంట్ మదర్కి ఫస్ట్ 3 monthsలో, అంటే ఎప్పుడైతే మనకి ఫస్ట్ 12 weeksలో బేబీకి ఆర్గన్స్ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి, ఆ టైంలో వచ్చింది అంటే ఆర్గన్స్ అన్నీ దెబ్బతినడం, అంటే వాళ్ళు తక్కువ బరువుతో పుట్టడం, కాళ్ళు చేతులు వంకరగా ఉండడం, అండ్ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, బ్రెయిన్ సైజే చిన్నగా ఉండడం, బాడీ మీద ర్యాష్తో పుట్టడం, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. సో అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చింది చికెన్ పాక్స్ వచ్చింది అంటే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎంటిటీ ఏంటంటే న్యూనేటల్ వారిసెల్లా అంటాము, అంటే బేబీ పుట్టంగానే చికెన్ పాక్స్ రావడం. సో ఇది మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో చికెన్ పాక్స్ వచ్చింది అంటే, సో ఒక 5 days ముందు వస్తే మదర్ యాంటీబాడీస్ని కూడా బేబీకి ట్రాన్స్మిట్ చేస్తారు. సో డెలివరీ కన్నా 5 days నుంచి డెలివరీ తర్వాత 3 days వరకు వస్తే బేబీకి చాలా సివియర్ నియోనేటల్ వారిసెల్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చికెన్ పాక్స్ని మనం వారిసెల్లా జోస్టర్ అంటాం మన మెడికల్ టర్మ్స్లో. సో ఉంటుంది కాబట్టి ఆ బేబీస్కి మనం పుట్టిన వెంటనే మనం ఐసీయూలో అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయనేది చూసుకొని ఇమ్యునోగ్లోబులిన్ అని ఒక స్పెషల్ మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే. డెలివరీ అయిన 3 days తర్వాత గనక మదర్కి చికెన్ పాక్స్ అనేది మనం గమనిస్తే అప్పుడు బేబీని ఐసోలేషన్లో పెట్టుకొని బేబీకి సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వారిసెల్లా, న్యూనేటల్ వారిసెల్లా. అండ్ పిల్లల్లో వచ్చే చికెన్ పాక్స్కి అయితే అన్కాంప్లికేటెడ్
ఇన్ఫెక్షన్ అదర్వైజ్ హెల్దీ పర్సన్ అనుకోండి, వాళ్ళకి మనం జనరల్ మెడికేషన్స్ ఇస్తాం. సో అంటే ఫీవర్ తగ్గడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ ర్యాషెస్కి ఎలా చూసుకోవాలి అనేది. ఇప్పుడు మామూలుగా మనము కొన్ని పల్లెటూరులో అలా చూస్తూ ఉంటే దానికి రకరకాలైన ట్రీట్మెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళు సొంతంగా, సొంత వైద్యం అంటాం. అంటే వేపాకు మీద పడుకోబెట్టడం, తైలాలు కానీ హెర్బల్ మెడికేషన్స్ అంటాం. సో ఇలాంటివన్నీ ఇవ్వడం చేస్తూ ఉంటారు. సో అవి అసలు చేయకూడదు. అంటే వేపాకు మీద పడుకోబెట్టే చర్మం ఇంకా డ్రై అవ్వచ్చు. టర్మరిక్ అనేది యాంటీసెప్టిక్ అని అంటాం కానీ బట్ దానివల్ల అది అలా బ్లిస్టర్స్లో ఉండిపోయి మళ్ళీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి జరగచ్చు. సో డాక్టర్స్కి చూపించుకొని వాళ్ళ సలహా ప్రకారమే ట్రీట్మెంట్ అనేది ఫాలో అయితే మంచిది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ హెర్బల్ మెడిసిన్స్ ఏవైతే మనం వింటూ ఉంటామో, పసర్లు అంటారు, అవి ఇవి ఇవ్వడం వల్ల అనవసరంగా లివర్ డ్యామేజ్ అయ్యి ఎక్కువ కాంప్లికేషన్స్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఇక చికెన్ పాక్స్ అనేది హెల్దీ ఇమ్యూనో కాంపిటెంట్ పర్సన్స్లో దానంతట అదే గ్రాడ్యువల్గా తగ్గుతుంది. కొంతమంది అంటే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న పిల్లలు కానీ సివియరిటీ అంటే ఎలా చూస్తామంటే కాంప్లికేషన్స్ వైజ్, సో లివర్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు అండ్ లివర్ రిలేటెడ్ ఎన్కెఫ్లోపతిలోకి వెళ్ళచ్చు అండ్ నిమోనియా, వారిసెల్లా నిమోనియాలోకి రావచ్చు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అండ్ బ్రెయిన్ రిలేటెడ్ ఎన్కెఫ్లైటిస్ అంటాం. సో వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీ అనేది తక్కువ అయ్యి వాళ్ళు అంటే అన్కాన్షియస్ లాగా ఉండడం, కోమా స్టేజ్ వరకు వెళ్ళడం కూడా అవుతూ ఉంటుంది. సో అందుకని చికెన్ పాక్స్ వచ్చింది అంటే వెంటనే దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని రెగ్యులర్ ఫాలోఅప్స్ లో ఉండి యాక్టివిటీని గమనించుకుంటూ ఉండడం అనేది చాలా అవసరం. సో ఇది కామన్, ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందని మాత్రం అనుకోవద్దు. బాడీని బట్టి, బాడీ యొక్క సిస్టమ్ని బట్టి కొన్నిసార్లు అది ప్రొలాంగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ దాని డ్యామేజెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా డాక్టర్ని ఒకసారి సంప్రదించడం అయితే అత్యవసరం. చెప్పచ్చండి. గుడ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మనం లాస్ట్ 10 to 15 years నుంచి వ్యాక్సిన్స్ ఇస్తున్నాం సిటీస్ లో. అంటే ఇది స్టిల్ అన్ ఆప్షనల్ వ్యాక్సిన్, గవర్నమెంట్ షెడ్యూల్లోకి అది ఇంక్లూడ్ అవ్వలేదు. బట్ చాలా మంది తీసుకుంటున్నారు. సిటీస్లో పాపులేషన్ అయితే తీసుకుంటున్నారు. కొన్ని విలేజెస్లో, గ్రామాల్లో, మారుమూల ప్రదేశాల్లో ఉండే వాళ్ళు మిస్ అవ్వచ్చు వ్యాక్సిన్స్. కాకపోతే అది ఈజీగా అందుబాటులో ఉంది. బేబీకి 15 months రాగానే ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చేసి మళ్ళీ 3 months గ్యాప్తో సెకండ్ వ్యాక్సిన్ అనేది ఇస్తాం. దీంతో 97% మనం సివియర్ వారిసెల్లా, సివియర్ చికెన్ పాక్స్ని ప్రివెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వ్యాక్సిన్ని బట్టి మనం దాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ఆప్షనల్ వ్యాక్సిన్ అయినా కూడా పేరెంట్స్ పిల్లలకి తప్పకుండా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.